హలో గాయ్స్, ఈరోజైతే నేను కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నానండి. చాలా అద్భుతంగా ఉండబోతుంది టెంపుల్ మాత్రం. ఈరోజు మంగళవారం కాబట్టి చాలామంది భక్తులు తరలి వస్తారు ఆ టెంపుల్కి. అసలు విశేషం ఏంటిదో మొత్తం చూపిస్తాను మీకు, రండి నాతో పాటు. కాలభైరవ స్వామి టెంపుల్ మన ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన టెంపుల్గా ఒకటి వారణాసిలో ఉంది, అండ్ మరొకటి మన ఇసన్నపల్లి రామారెడ్డి. కాలానికి అధిపతి అయిన మన కాలభైరవ స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఎక్కడి నుంచో వస్తారండి. అండ్ ఇక్కడ బావిలో నీళ్లు ఉంటాయండి. ఆ నీటిని మనమే బకెట్ల ద్వారా తోడుకోవాలి. అండ్ ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు, అదే నీళ్ళతోటి మోటార్ వేసి స్నానం చేస్తున్నారండి. ఎంతమంది స్నానాలు చేసినా, ఎంతమంది కాళ్ళు కడిగినా అసలు ఆ నీళ్ళు అనేది ఇంకిపోవండి. ఎప్పటి నుంచో ఆ నీళ్ళు అనేది మట్టం అలాగే ఉంది, తగ్గవు పెరగవంట నీళ్ళు. మీరు కూడా చూస్తున్నారు కదా, ఒక్క బావి ద్వారా ఎంతమంది స్నానాలు చేస్తున్నారు కదా. ఇదంతా ఆ భైరవ స్వామి మహిమనే కావచ్చు. నేను కూడా అక్కడ బకెట్ ద్వారా నీళ్లు తోడుకొని అక్కడే కాలు కడుక్కొని అక్కడ నుంచి నేనైతే అభిషేకానికి కొన్ని నీళ్ళు అయితే తీసుకున్నాను. ఈరోజు చాలా స్పెషల్ రోజు అంట. చాలామంది భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ నీళ్లు చూస్తున్నారా ఎంత క్లియర్గా నీట్గా ఉన్నాయో, కొంచెం కూడా మురికి నీళ్లు కావు. ఆ నీళ్ళని తాగొచ్చు కూడా మనం. కొన్ని నీళ్ళు అభిషేకానికి నేను పట్టుకున్నానండి. ఆ పట్టుకున్న నీళ్ళతోటి నేను స్వామివారికి అభిషేకం చేయబోతున్నాను. సో ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. లోపల ఇంకా అద్భుతంగా ఉంటుందండి. మిస్ అవ్వకుండా ఉండాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. చిన్నగా అన్ని వీడియోస్ మీకు పెడుతుంటాను. ఓకేనా గైస్, నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి గైస్.